ఆఖరికి ఆవిడ పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే అందరికీ పెట్టి పెట్టి ఆ దంపతులకి తినటానికి ఏమీ లేకుండా పోయింది. ఒకానొకప్పుడు ఆవిడ భర్తగారు, ఎందుకు ఇంకా ఈ అన్నదానం, మనకి కూడా తినడానికేమీ లేదు, వచ్చి ఎవరైనా తలుపు కొడితే సిగ్గేస్తోంది, పెట్టడమా మానవు, ఇంత అన్నం పప్పైనా పెడతావు అన్నారు. దానికి ఆవిడ, నేను నిస్వార్థంగా పెట్టేటప్పుడు వచ్చినవారు తింటున్నప్పుడు వచ్చినది తింటున్నది శ్రీ మహావిష్ణువని నమ్మి పెట్టాను. ఎవరిని నమ్మి నేను పెట్టానో వాడు పెట్టే చేతిని ఎందుకు నరికేస్తాడు, మనకి వాడే పెడతాడు అని చెప్పి పెట్టింది. ఇన్నాళ్ల నుంచి దున్నుతున్నా అదే పొలానికి వెళ్లి సీతమ్మ గారి భర్త ఒకరోజు సాయంకాలం గొయ్యి తవ్వుతున్నారు. గుణపానికి ఏదో తగిలి కంగుమంది. ఆయన మట్టి తీసి చూస్తే ఒక బిందె కనబడింది. బిందె మూత తీస్తే దాని నిండా బంగారు నాణాలే. తీసుకొచ్చి పూర్తి వీడియో లింక్ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది లేదా మా ఛానల్లో ఉంటుంది.